రామభక్తుడైన హనుమంతుడి ఆలయం ప్రతి ఒక్క ఊరిలో తప్పనిసరిగా ఉంటుంది. రామనామ స్మరణ ఎక్కడైతే వినిపిస్తూ ఉంటుందో అక్కడ తప్పకుండా హనుమంతుడు ఉంటారని భక్తుల నమ్మకం. ఒక్కొక్క ప్రదేశంలో హనుమంతుడు ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు చెప్పబోయే ఆలయం కూడా అలాంటిదే, కానీ కాస్త ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి పేరు అర్ధగిరి ఆంజనేయుడు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయకుడు ఆలయానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరగుండ గ్రామంలో ఉన్న కొండపై ఈ అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ పర్వతాన్ని సంజీవని పర్వతం అని కూడా పిలుస్తారు. అయితే మనకు తెలియని మరుగున ఉన్న ఎన్నో ప్రముఖ క్షేత్రాల్లో ఈ అర్ధగిరి క్షేత్రం కూడా ఒకటి. ఇకపోతే ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, అర్ధగిరి క్షేత్ర ఆవిర్భావం గురించి రామాయణ గాథనే చరిత్రగా చెబుతున్నారు. త్రేతాయుగ కాలంలో సీతమ్మని రావణుడి చెర నుంచి విడిపించేందుకు రావణుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తూ ఇంద్రజిత్తు ఆయుధం తగిలి లక్ష్మణుడు మూర్ఛపోతాడు. లక్ష్మణుడు మేలుకోవాలి అంటే సంజీవని అనే దివ్య ఔషధం కావాలని తెలిసి హనుమంతుడు జై శ్రీరామ్ అంటూ సంజీవని తీసుకొని రావడానికి వాయు వేగంతో ఆకాశంలోకి లంఘించారు. ద్రోణగిరి పర్వతంపై సంజీవని మొక్క ఎక్కడ ఉందో తెలియని హనుమంతుడు ఏకంగా తన అరచేతుల మీద సంజీవని పర్వతాన్ని పెట్టుకొని మూర్ఛబోయిన లక్ష్మణుని వద్దకు తీసుకొని వస్తుండగా ఔషధులతో ఉన్న ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొస్తున్న ఆంజనేయుడిని భరతుడు చూశాడు. అయితే అప్పుడు చీకటి సమయం, తమకు హాని చేయడానికి రాక్షసులు పర్వతం తెస్తున్నారని భావించిన భరతుడు హనుమంతునిపై బాణం సంధించాడంట. అప్పుడు ద్రోణగిరి పర్వతములో సగభాగం విరిగి పెలపెల రావడంతో నేల మీద పడింది. అలా ఔషధాలతో కూడిన ద్రోణగిరి పర్వతం పడిన ప్రాంతమే నేటి అర్ధగిరి. అలా ఈ ఆలయానికి అర్ధగిరి అనే పేరు వచ్చింది. ఈ కొండ పడిన ప్రాంతంలో ఒక గ్రామం వెలిసింది. ఆ గ్రామమే అరకొండగా, అలా కాలక్రమేణా అరగొండగా రూపాంతరం చెందింది. అయితే ఈ మిగతా హనుమంతుడి ఆలయాల మాదిరిగా కాకుండా ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉత్తరం వైపు ఉంటుందంట. కాగా మృత సంజీవని ఔషధపు మొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటి నీటిలో పడిందని, అందుకే ఈ నీటికి దివ్య ఔషధ గుణాలు ఉన్నాయని నమ్మకం. అందుకనే ఈ కోనేటిని సంజీవరాయ పుష్కరిణి అని కూడా పిలుస్తారు. ఈ నీరు తాగడంతో అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకనే కోనేటి నందలి నీటిని శరీర జబ్బులు తగ్గించుకోవడానికి భక్తితో స్వీకరిస్తారంట.